ఈ చివరి రాశి నిజానికి కొంచెము ఈ గురువు ఇక్కడే ప్రారంభం అవుతున్నాడు. మనకు వర్ష లగ్నము ఇదే అయింది. ఈ సంవత్సరం మీనరాశిలోనే మనకు సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏమిటి? పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి, ఇవి ఈ నక్షత్రాలు ఈ రాశికి ఉంటున్నాయి. ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 7, అవమానము 2. అలా ఆదాయము చాలా బాగుంది, వ్యయం కూడా బాగానే ఉన్నది. అయితే ఈ రాశిలోని అన్ని గ్రహాలు ఒక్కసారి కూడి ఉండటం అనే కారణం చేత ఒక్కోసారి వీళ్ళు ఇబ్బందులు పడే సన్నివేశాలు ఉన్నాయి. ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, పడితే పడ్డామయ్యా ఈ కష్టాలు, కానీ ఇంత అద్భుతంగా కలిసి వచ్చింది అన్నది కూడా ఉంటుంది. ఈ రాశికి ఈ 2 లక్షణాలు ఉన్నాయి. దీనికి ఏమిటంటే అనూహ్యంగా కలిసి వచ్చింది. ఎలా ఉంటుందంటే, తంతే బూరెల బుట్టలో పడ్డారు అంటారు చూసారా, ఈ సామెత ఇక్కడ వీళ్ళకి సరిపోతుంది. అంటే ఆ తన్ను తినటం అనేది ఉన్నది కదా, బూరెల బుట్టలో పడటం అనేది లాభము, కానీ తన్నటం అంటే దెబ్బ తగలటం అనేది ఒకటి ఉంది. అలా 2 కోణాలలో ఉన్నది ఈ రాశి మీనము. ఎందుకంటే ఇన్ని గ్రహాలు ఒక్కచోట ఉండడము, శని అక్కడే ఉన్నాడు, అన్నీ చాలా గ్రహాలు, రేపెప్పుడో కుజుడు రాబోతాడు అక్కడికే, అన్నీ రవి ఉన్నాడు, అన్ని గ్రహాలు శని రవి ఇద్దరు విరుద్ధ, రవి తూర్పుకు సంబంధించినవాడు, శని పడమటికి సంబంధించినవాడు, తండ్రి కొడుకులే కానీ ఇద్దరు అటు ఇటు ఉంటారు 2 గ్రహాలు. ఇలాంటి గ్రహాలన్నీ ఒక చోట సన్నివేశం అవుతూ ఉన్నాయి. అయినా సంవత్సరం ప్రారంభం అవుతున్నది. కొంచెము ముందుకు దాటితే ఈ రాశి కూడా జూన్ వస్తే చాలా బాగుంటుంది, అంతదాకా కొంచెం శ్రమ అన్నట్లుగా ఉంటుంది. మొత్తం మీద చాలా బాగున్నది సంవత్సర ఫలాలు. అన్ని రాసులు కూడా కొంచెం శ్రమపడాలి. ముఖ్యంగా శివ సహస్రము, లలితా సహస్రము, విష్ణు సహస్రనామము, ఇవి చేసేవాళ్లకు దత్తాత్రేయ ఉపాసన, విశేషంగా దక్షిణామూర్తి సేవ, రుద్రాభిషేకాలు, ఇవి చేసేవాళ్లకు ఈ సామాన్యముగా చెప్పిన దోషాలన్నీ తొలగి బాగా కాలము కలిసొచ్చేటువంటి రాసులే ఈ సంవత్సరం.